ఎక్కడ నుండి వస్తున్నారు? ఇక్కడ రాకముందు మీకు ఏ సమస్యలు ఉన్నాయి? బేబీ షుగర్, బ్యాడ్ క్యాన్సర్, గ్యాస్ ప్రాబ్లం ఉన్నాయి, చాలానే. డిస్క్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, బాడీ పెయిన్స్ ఉన్నాయి చాలా. మరి ఈ సమస్యలతో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డారు? అయితే 6 సంవత్సరాల నుంచి సమస్యలు ఉన్నాయి. మరి బయట హాస్పిటల్లో చూయించుకుని మెడిసిన్ వాడినా? ఎక్కడెక్కడ చూయించుకున్నారు? ఎంత ఖర్చు పెట్టుకున్నారు మినిమం బయట మీరు? 1 లక్ష రూపాయల వరకు ఈ నొప్పుల ఖర్చు పెట్టుకున్నారు. మరి ఏమైనా రిజల్ట్ వచ్చిందా బయట మెడిసిన్ వాడటం వల్ల? మందులు వేసుకున్నంత సేపు గోళీలు పాడినంత సేపు నొప్పుతుంది అంతే, మళ్ళీ అదే సమస్య. ఓకే అండి, మరి ఇక్కడికి ఎన్ని రోజుల నుండి వస్తున్నారు మీరు? నెల రోజులు అవుతుంది. మరి ఏ విధంగా అనిపిస్తుంది? బ్యాడ్ పెయిన్స్ తగ్గినాయి, గ్యాస్ ప్రాబ్లం తగ్గింది. చాలా మంచి రిజల్ట్ వచ్చిందా? బ్యాక్ పెయిన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది, గ్యాస్ ప్రాబ్లం కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇంకా ఆకలి ఉన్నది, నిద్ర పడుతుంది. ఓకే, ఆకలి బాగా వేస్తుందట, నిద్ర కూడా చాలా మంచిగా వస్తుంది అని చెప్తున్నారు. మరి మోకాళ్ళ నొప్పులు మరి ఎంతవరకు తగ్గినాయి? కొంచెం తగ్గినాయి, 10-20% తగ్గినాయి. ఓకే, చాలు. అవునా? నెల రోజుల లోపల ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ కాబట్టి మినిమం ఒక 20% రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు అమ్మ ఏమనుకుంటుంది మరి? మంచిగా అనిపిస్తుంది. మెడిసిన్ అనేది వాడకుండా ఇన్ని రోజులు ఏదైతే మెడిసిన్ వాడినో అది ఊరికి కంటిన్యూ చేసుకోకుండా ఉన్నన్ని రోజులు నేను ఆరోగ్యంగా ఉండాలి, ఇలాంటి మెడిసిన్ లేని లైఫ్ జీవించాలన్న ఉద్దేశంతో తను ఏదైతే ఇక్కడ ప్రోడక్ట్ ఉందో అది తను ఇంటిల్లి పాది మేము వాడుకుంటాము, ఇంటిల్లి పాదివి బాగుండాలి, ఆరోగ్యంగా మందులు అనేది వాడుకోవద్దు అన్న ఉద్దేశంతో అమ్మ ప్రోడక్ట్ బుక్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ అందరి సమక్షంలో అమ్మక ప్రోడక్ట్ ఇద్దాం. ఓకేనా? ఇద్దామా మరి? అమ్మ కోసం గట్టిగా క్లాస్.